ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ఈ పక్షమంతా కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ఎక్కువ శాతం సానుకూలకంగానే కనిపిస్తుంది. సంతానపరంగా ఎంతో కొంత ఊరట లభించటం, లేదా వారు తీసుకునే నిర్ణయాలు వీరికి ఆహ్లాదం కల్పించడం అనేది కనిపిస్తోంది. ఇక సినిమా రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఈ పక్షమంతా కూడా ఉంటుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా సానుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి సఫలం కాని పరిస్థితి లేకపోలేదు. ఎవరైతే ప్రత్యక్ష మార్కెటింగ్ రంగంలో ఉంటారో వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉండటం, వారి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలను చేరుకోగలగటం అనేదైతే కనుక ఈ పక్షం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఇప్పటికే మరి వివిధ ఉద్యోగాల్లో ఉంటారో ఉద్యోగస్తులకి మాత్రం కొద్దిగా కార్యభారం అనేది మరింత పెరగటం అనేది, అయితే దానికి సంబంధించినంత వరకు ఆదాయం పెరగకపోవటం అనేది వీరికి కొంత నిరాశ కలిగించడం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వీరు అనుకున్నంత వేగంగా వీరి జీవితం ముందుకు వెళ్ళలేకపోవటం, ఎంత వీరు కృషి చేసినప్పటికీ కూడా ఆ కృషికి తగినంత ప్రయోజనం లేకపోవటం అనేది వీరికి కొంత మానసిక చికాకు కలిగించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఈ పక్షమంతా కూడా ఎంతో కొంత సానుకూలత ఉంటుంది. ఇద్దరి మధ్య ఏదైనా సరే కోపతాపాలు వచ్చినప్పటికీ కూడా అవి తాటాకు మంటలాగా అంతలోనే మళ్ళీ చల్లారిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఏదైనా సరే సంతానం కావాలనుకునే దంపతులు ఎవరైనా ఈ ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సఫలీకృతం అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ధనుర్రాశి వారు ఈ పక్షమంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా వారి వారి పై అధికారులతో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక వారే మరి బాస్ అయితే, లేదా వారు స్వతంత్ర ఉద్యోగాల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక కాంటాక్ట్ మీద మనం సంతకం పెట్టేప్పుడు కానీ ఆ కాంటాక్ట్కి సంబంధించిన వివరాలు పరిశీలనలో కానీ కొద్దిగా తొందరపాటు లేకుండా చూసుకోవటం అనేది తప్పనిసరి. మిగతా అన్ని విషయాల్లో కూడా మిశ్రమ ఫలితాలు పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈ పక్షమంతా కూడా వీరికి ఎక్కువగా 5వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 20వ తారీఖు, 23వ తారీఖు సానుకూలకంగా ఉంటాయని చెప్పచ్చు. ఆదివారం, బుధవారం, శుక్రవారం ముఖ్యమైన పనులకు సానుకూలం. ఇక ఈ పక్షమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు.